ఆలూ గోబీ పలావ్ చేస్తున్నాను. వావ్, సూపర్. అసలు వాట్ ఏ కాంబినేషన్. ఆలూ గోబీ అనగానే మనకి ఇట్లా ప్రాణం లేచి వచ్చినట్టు ఉంటుంది. దాంతో పులావ్ అంటే ఎక్సలెంట్. యా, చక్కటి ఇన్స్టాంట్ ఎనర్జీ పులావ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆలూ మోస్ట్లీ ఎవరు ఇంక్లూడ్ చేసుకోవట్లేదు, బికాస్ డైట్ మీద చాలా మంది కాన్షియస్ పెరిగింది, అసలు ఆలూ ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. బట్ అది కూడా మంచి ఇన్స్టాంట్ ఎనర్జీ ఉన్న ఒక ఇంగ్రీడియంట్ కాబట్టి తప్పకుండా మన డైట్లో ఉండాలి, కొంచెం రేర్గా అయినా పర్లేదు. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంగ్రీడియంట్స్ వచ్చేసాను కదా. ఓకే, సో సూపర్. అంటే బేబీ పొటాటోస్. బేబీ పొటాటోస్, అవును, చక్కగా ఉడికించి తీసుకొచ్చేసారు. గోబీ కూడా ఉడికించినట్టున్నారు. అవును. వావ్, బ్రౌన్ రైస్ కూడా ఉడికించి తీసుకొచ్చేసారు. సూపర్. సో చక్కగా కొంచెం మసాలాస్ ఎక్కువ అవుతాయేమో బ్యాలెన్సింగ్గా పెరుగు కూడా తెచ్చారు. పర్ఫెక్ట్గా ఉన్న ఇంగ్రీడియంట్స్. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఎస్. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తున్నారు? నాకు ఒక బౌల్ కావాలి మిక్స్ చేయడానికి. ఓకే, సూపర్. ఒక స్పూన్ ఇవ్వరా? ఓకే. ఫస్ట్ బేబీ పొటాటోస్ వేసుకుందాం. నెక్స్ట్ కాలీఫ్లవర్. ఓకే, సో ఉడికించిన గోబీ వేస్తుంది. అవును, ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కర్డ్. కొంచెం పులుపుదనం రావాలంటే కర్డ్. ఓకే. ఇంకొక స్పూన్ ఇవ్వను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఓకే. నెక్స్ట్ కారం. సో ఫస్ట్ అయితే మ్యారినేషన్ లాగా చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. నెక్స్ట్ ధనియాల పౌడర్. ఓకే. అండ్ కొంచెం గరం మసాలా. అండ్ కొంచెం జీరా పౌడర్. అండ్ లాస్ట్లో హల్దీ, కొద్దిగా పసుపు. సో ఇది వేసుకున్నాం కదా, ఇప్పుడు కలిపేసుకుంటున్నాం. సో ఇంట్లో ఎవరెవరు ఉంటారు సరోజిని గారు? ఏంటి? సో నాది రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో అత్త వాళ్ళ ఇంట్లో నేను, మా హస్బెండ్, మా అత్తమావ అండ్ మా ఆడపడుచు. ఓకే, సూపర్. సో ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? బాగుంది. బాగుందా? 1 month అయింది. సో 1 month కాబట్టి బాగానే ఉంటుంది అంతేనా? ఆ తర్వాతే స్టార్ట్ అవుతుంది అత్త కోడలు. అమ్మో, మీ అత్తగారు చూస్తే మళ్ళీ ఏదో ఒకటి అంటే. లేదు, చాలా మంచిది. యా, వెరీ గుడ్. సో ఇది మ్యారినేషన్ అయిపోయింది, కాసేపు సైడ్ పెట్టుకో. డెఫినెట్లీ. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ప్యాన్ ఓకే, సో ప్యాన్ పెట్టేసాను. సో ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాం. ఒక 2 spoons వేసుకున్నాం. ఓకే. సో యూజువల్గా ఏంటంటే వంటలు ఇప్పుడు అందరు అమ్మాయిలు పెళ్ళైన తర్వాతే నేర్చుకుంటున్నారు, ఎదర్ విత్ వాళ్ళ అత్తయ్యలతో కానీ వాళ్ళ హస్బెండ్స్తో కానీ. మరి మీరేలాగా? నాకు ముందు నుంచి కుకింగ్ ఇంట్రెస్ట్ ఉంది. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు కూడా చాలా లైక్ వీకెండ్స్ వస్తే ఏదైనా కొత్త వంటకాలు ట్రై చేసేదాన్ని. సో యూట్యూబ్స్ అవి వస్తుంటాయి, చూసి నేర్చుకున్నాను నేను. ఓకే, మరి ఇవాళ ఏంటి అత్తయ్యతో స్పెషల్ లాగా వంటలు చేస్తూ ఉంటారా? అప్పుడు చేస్తూ ఉంటాను. మా అత్తయ్య కూడా చాలా బాగా వంట చేస్తారు. ఓకే, సూపర్. కొంచెం నూనె వేడెక్కింది. నెక్స్ట్ సో ఇవి వేసేసుకున్నాము. ఓకే. మసాలా గింజలు వేసుకుంటున్నాము. ఓకే. నెక్స్ట్ బిర్యానీ. బిర్యానీ ఆకు వేసుకుందాం. బాగా ఫ్లేవర్ ఇస్తుంది. డెఫినెట్లీ. పులావ్ అంటే మసాలా అది ఉంటేనే పులావ్. డెఫినెట్గా ఇవి ఉండాల్సింది. కరెక్ట్. ఓకే. నెక్స్ట్ టమాటో వేస్తున్నాము. సో మీరు బాగా ఫేవరెట్గా చేసే డిష్ ఏంటి? ఇప్పుడు అత్తాళ్ళ ఇంటికి వెళ్ళారు కాబట్టి సో అందరు అడుగుతుంటారు ఈ డిష్. నేను మంచూరియా నాకు చాలా ఇష్టం. గోబీ మంచూరియా, ఇంకా బేబీ కార్న్ మంచూరియా, ఇవి చేస్తూ ఉంటాను. సో స్నాక్ ఆప్షన్స్ ఎక్కువ చేస్తాను చైనీస్ స్టైల్లో. కరెక్ట్. ఓకే, అందుకే మీరు గోబీ చూస్ చేస్తారు. ఓకే. సో అమ్మ వాళ్ళు కూడా ఇదే ఊరా లేకపోతే? ఇదే ఊరే. హ్యాపీ అసలు కదా, అత్తిల్లు పుట్టినిల్లు ఒకే ఊరు, హ్యాపీగా ఉంటుంది. చక్కగా వెళ్ళి రావచ్చు. డెఫినెట్లీ. సో ఆల్మోస్ట్ వేగిపోయి నెక్స్ట్ ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న ఈ మిక్చర్ వేసుకున్నాం.
సో ఇంకా ఏమైనా హాబీస్ ఏమైనా ఉన్నాయా, ఇంట్రెస్టింగ్ హాబీస్? నాకు పెయింటింగ్ చేయడం ఇష్టం, సింగింగ్ ఇష్టం. ఓకే సరోజిని గారు, పర్ఫెక్ట్గా కొద్దిగా రోస్ట్ అయింది, ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేశాయి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బ్రౌన్ రైస్ వేసేద్దాం. ఓకే, లైట్గా పుదీనా కూడా వేసేస్తున్నాము. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఆలు అందరి ఫేవరెట్ అనమాట. ఈ మధ్య డైట్స్ అని చెప్పి అలా తీసుకోవట్లేదు, బట్ స్టిల్ అలా కొంచెం హెల్దీగా చేసుకుంటే అప్పుడప్పుడు తీసుకోవచ్చు యాక్చువల్లీ. ఓకే, సర్వ్ చేసుకుందామా ఇంకా? ఓకే, సో కొత్తిమీర కూడా తెచ్చినట్టున్నారు గార్నిషింగ్కి, వేసి కొంచెం ఓకే. సో రెడీయా మరి? లాస్ట్ ఆలూ గోబీ పలావ్ రెడీ. వావ్, సూపర్. సో యమ్మీ యమ్మీ ఆలూ గోబీ పలావ్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఆలూ గోబీ పులావ్కి కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళాదుంపలు 1 కప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, బాస్మతి బ్రౌన్ రైస్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పెరుగు 1 కప్పు, టొమాటో 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఆలూ గోబీ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో ఉడికించిన చిన్న బంగాళాదుంపలు, ఉడికించిన కాలీఫ్లవర్, పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, టొమాటో ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఆలూ గోబీ మిశ్రమం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్, పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆలూ గోబీ పులావ్ రెడీ.